మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీపతి నిర్మల ఛానల్ నుంచి మీకు ఇవాళ ఒక మంచి వీడియో అండి. ఏంటంటే మరువం అండి. నా మరువం చెట్లు మీకు చూపించాలని మీకు ఇంత క్రితమే మరువం ఛాలెంజ్ గురించి చెప్పాను. అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ వీడియోని. అయితే కొంతమంది అడుగుతున్నారు, మీ మరువం ఎలా ఉందో మళ్ళీ చూపించండి అని కామెంట్స్ అడుగుతున్నారండి. కాబట్టి ఇవాళ మరువం చెట్టుతో మీ ముందుకు వచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత చక్కగా. ఆ రోజు ఈ ఒక దాంట్లోనే వేశానండి, మీరు చూసారు కదా. వేసి చక్కగా సక్సెస్ అయ్యాను. దానిలో నుంచి కొంచెం మొలంతా తుంచి దీనిలో పెట్టాను, మరొక బకెట్లో పెట్టాను. చూడండి, ఇది కూడా చక్కగా వస్తూ ఉంది, ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదండి. మరువం సక్సెస్, నేను బాగా సక్సెస్ అయ్యాను మరువం ఛాలెంజ్లో. ఇంకోటి ఏంటంటే, దీనికి బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇంకొంచెం నీళ్లు కలుపుతున్నాను. అట్లాగే మనకు బియ్యం కడిగిన నీళ్లు అట్లా మనం ఎత్తి పెడతాం కదా, దాంట్లో ఇంకొంచెం నీళ్లు కలిపి, అంటే అంత కాన్సన్ట్రేట్గా పోసేది లేదనమాట, దాంట్లో ఇంకా కొంచెం నీళ్లు కలిపి రోజు మార్చి రోజు అలా దీనికి ఇస్తూ వచ్చాను. ఇంకా వేరే ఏమి ఇవ్వలేదండి. ఎండ తగలకుండా పెట్టాను. ఎక్కువ నీళ్లు పోయకూడదండి మరువం చెట్టుకి. ఎప్పుడు లైట్గా వెట్గా ఉంటే చాలు అనమాట. పాటు లోపల మట్టి ఎక్కువ ఎండిపోకూడదు, ఎక్కువ చెమ్మగా ఉండకూడదు, నీళ్ళు ఎక్కువ ఉండకూడదు. అంతే, దీనికి కిటుకు ఇంకేం లేదండి. అది ఎండ తగలకుండా నీళ్ళలోనే పెట్టాను. ఇక్కడ సన్షైడ్ కిందే పెట్టానండి. ఏదో మార్నింగ్ మాత్రం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఎండ తగులుతుంది లైట్గా. అంతకు మించి ప్యూర్ సన్లైట్ అయితే దీనికి తగలడం లేదు. అలాంటి ప్లేస్లో పెట్టాను. ఆ తర్వాత రోజు మార్చి రోజు బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇంకొంచెం నీళ్లు కలిపి కొద్దిగా, అది కూడా కొద్దిగానే పోసేదండి. ఎక్కువ నీళ్లు పోసేది లేదు, బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోసేది లేదు. ఇంకా దీనికి ఎలాంటి వర్మీ కంపోస్టులు కానీ ఇంకా వేరే ఏం పెట్టలేదు, వాడలేదండి దీనికి. ఇదో నేనే ప్రత్యక్ష సాక్షిని. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. దాంట్లో నుంచి తీసి మళ్ళీ ఇక్కడ చిన్నవన్నీ తీసి ఇక్కడ గుచ్చానండి. ఈ బకెట్లో గుచ్చాను. ఇది కూడా చక్కగా వచ్చింది, ఎక్కడ కూడా ఏది ఎండిపోలేదు, ఏమైపోలేదు, కుళ్ళిపోలేదండి. అంటే దీని రహస్యం ఏంటంటే, ఎక్కువ నీళ్ళు ఉండకూడదు, ఎక్కువ ఎండ కూడా తగలకూడదు. చాలామంది ఎండలో పెట్టినట్టువి కూడా కొంతమందికి బతుకున్నాయి. మరి అంటే బాగా ఎక్కువ స్టెమ్స్ వచ్చేసిన తర్వాత పక్కనంతా తీసి గుచ్చేస్తారనమాట. అది బాగా ఈ కాండం లావ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఒకవేళ ఎండలో పెట్టచ్చేమో. కానీ ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో మాత్రం తప్పకుండా మనం నీడలోనే పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుందండి మనకి. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను ఇది 3వ సారి చెప్పాను కదండి, 3 సార్లు ఫెయిల్ అయ్యాను మరువం తెచ్చుకోవడం, వేయడం. అది కూడా నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత వారం రోజులు అట్టి పెడతాను. జాగ్రత్తగా పాట్ మిక్సింగ్ చేసి పక్కన పెడతాను. ఆ పాట్ మిక్సింగ్లో కూడా వర్మీ కంపోస్ట్, కోకోపీటు, తర్వాత ఇంకా ఏదేదో మన ఇంట్లో ఉంటాయి కదా ఫెర్టిలైజర్స్, అవన్నీ కూడా కలిపేదాన్నండి. నాకు అది ఆశ, మరువం చచ్చిపోతుంది ఎట్లబ్బా, మరి ఈసారైనా వస్తుందేమోనని ఎంతగానో ప్రయాసపడ్డాను. అయితే 3 సార్లు కూడా పోయింది. లాస్ట్కి అండి ఒక అక్క చెప్పారు, ఆ అడ్వైస్ పాటించాను. ఏం లేదు, పేడ ఎరువు జల్లెడి పట్టాను, తర్వాత ఇసుక జల్లెడి పట్టాను, కొద్దిగా మామూలు మట్టి, ఆ మట్టిని కూడా జల్లి పట్టుకున్నాను. అన్నీ మెత్తగా అనమాట, స్మూత్గా ఇందులో వేసి. ఆల్రెడీ మీకు వీడియో ఉందండి, మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ మరువం ఎలా ప్లాంట్ చేశానో మీకు నేను చూపించాను. అలాగే ప్లాంట్ చేసి పెట్టానండి. 1 నెల పైన అవుతోంది. ఎంత చక్కగా వచ్చింది చూడండి, ఎంత మంచి వాసన. మంచి మార్నింగ్ బయటకు వస్తానే చక్కని స్మెల్ తోటి నన్ను ఎంతగానో ఆహ్వానిస్తూ ఉంటుంది మా మరువము. అలాగే ఇది ఇందులోనే ఉంటే బాగుండదని మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇందులో వేశాను. కొద్దిగా కొంచెం ముదిరైనటువంటి టిప్స్ అంతా ఇవంతా గిల్లి మళ్ళీ ఇక్కడ నాటుతూ వచ్చానండి. ఇది కూడా చక్కగా వచ్చింది, చూస్తున్నారు కదా. కాబట్టి మరువము ఉండడం మన మామూలుగా టెర్రస్ గార్డెన్లో కానీ మన ఇంట్లో ఉన్న గార్డెన్లో కానీ మరువం ఉండడం చాలా మంచిది. మంచి వాసన అండి, మనకి చక్కగా ఉంటుంది. తర్వాత ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కోసి మనం పూలలో కట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను అస్సలు దేనికి తీసి పూలలో కట్టడం అలా ఏం చేయనండి. మామూలుగా నేను అసలు తోటలో పూలే కోయనండి. రోజాలు కానీ, చామంతులు కానీ, డిసెంబరాలు కూడా ఇప్పుడు పూస్తున్నాయి. నాకు సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పూస్తున్నాయి. మందారాలు ఇవన్నీ పూస్తాయి, కానీ ఒక్క పువ్వు కూడా నేను కోసి తల్లో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి. అవి చెట్లకే చూసి ఆనందిస్తాను నేను. అలాగ మరువం కూడా ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తున్నాను. దీన్ని రోజు చూసుకొని మురిసిపోతూ ఉన్నాను. ఎందుకంటే నాకు మరువం వచ్చింది. 3 సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ లాస్ట్ కదా సక్సెస్ అయ్యాను. కాబట్టి దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. తప్పకుండా మరువం నాటండి. మరువం మన హోమ్ గార్డెన్లో ఉండాలి. అది మనకు మంచి వాసన అండి, చాలా బాగుంటుంది.
మళ్ళీ చాలామంది దీన్ని పూజలకు కూడా ఉపయోగిస్తారు, పూలలో కట్టడానికి ఉపయోగిస్తారు. నేనైతే చూసి ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఎక్కువ ఎరువులేమి వేయకండి, ఫెర్టిలైజర్స్ ఏమీ వేయకండి. ఆ సహజ సిద్ధమైనటువంటి పేడ ఎరువు, అది కూడా నేను బాగా మాగినటువంటి 6 నెలల పైనే ఉన్నటువంటి దిబ్బలో నుంచి దాన్ని తీసుకొని వచ్చి, అది కూడా బాగా పౌడర్గా ఉందండి, పౌడర్ రూపంలో ఉంది, గట్టిగా కూడా లేదు. అది దాన్ని జల్లి పట్టాను. మీరు ఇంతకుముందు వీడియో అయితే చూసుంటారు. జల్లి బట్టి మెత్తగా స్మూత్గా చేసి అక్కడ పెట్టుకొని, అలాగే మట్టి కూడా జల్లి పట్టాను, అలాగే ఇసుక కూడా జల్లి పట్టాను. ఆ 3 మెత్తగా చేసి ఈ బకెట్లలో వేసి అట్టే పెట్టి వారం రోజులు పెట్టి దానిలో అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండి, ఆ తర్వాత నేను నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ నేను దీనిలో రీప్లాంట్ చేశాను. చాలా బాగా వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాలన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను కదా. ఓకే అండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మొట్టమొదటిగా నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు అలా లైక్ చేస్తే మరి ఆ వీడియో ఎంతోమంది కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఈ మరువమే కాదండి, మరి నా ఛానల్లో ఇంకా కొత్తగా క్రియేటివ్ కూడా ఐడియాస్ కూడా కొన్ని వచ్చున్నాయి, అవన్నీ కూడా చేస్తున్నాను. అవన్నీ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. శ్రీపతి నిర్మల ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీరు చూసినటువంటి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మరువం గురించి ఎలా పెంచాలో అవన్నీ కూడా ఇంతకు ముందు కూడా నా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూసి మీరందరూ కూడా నేర్చుకొని ఈ మెథడ్ ఫాలో అయ్యి చక్కగా ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్లో కానీ హోమ్ గార్డెన్లో కానీ ఈ మరువం పెట్టుకుంటారని అంతగానో నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫాలో అయినందుకు. అలాగే ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేస్తున్నవారు, చూస్తున్నవారు, షేర్ చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక మీదట కూడా ఇలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. ఎప్పుడైనా కూడా వీడియో మొత్తం చూస్తే కానీ మీకు కంటెంట్ అర్థం కాదు. ఓకేనా అండి? మరువం చాలా బాగుంది కదా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే మళ్ళీ ఒక లైక్ వేసుకోండి, గంటగా కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ముందుగా పంపించేటటువంటి వీడియోస్ అన్నిటికీ నోటిఫికేషన్స్ మీరు ముందుగానే అందుకుంటారు కదా, అంతే కదండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, నమస్కారం.